హాయ్ హలో నమస్తే నేను మీ ఐశ్వర్య వెల్కమ్ టు ధాత్రి హెల్త్. ఈరోజు మనతో పాటు చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి డాక్టర్ భరద్వాజ్ గారు హోమియోపతి స్పెషలిస్ట్ మనతో పాటు ఉన్నారు. సార్ వెల్కమ్ టు ధాత్రి. థ్యాంక్స్ అండి. సో భరద్వాజ్ గారు, కేరళ నుంచి మనం చాలా వైరసెస్ స్ప్రెడ్ అవ్వడం, అక్కడ నుంచి ఇనిషియేట్ అయ్యి ఇండియాలో స్ప్రెడ్ అవ్వడం మనం చాలా అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు కూడా రీసెంట్గా ఉన్న అప్డేట్ ఏంటంటే ఇంకో కొత్త వైరస్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని ఒక కొత్త వైరస్ మొత్తం మళ్ళీ అక్కడ నుంచి ఇనిషియేట్ అయ్యి స్టార్ట్ అయింది స్ప్రెడ్ అవ్వడం. అసలు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి? చాలా డేంజర్, చాలా భయంకరమైన వైరస్ అని విన్నాను. సో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దీన్ని ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ అంటారు. కాకపోతే దీన్ని నెగిలేరియాసిస్ కూడా అంటారనమాట. దీన్ని మీడియా వాళ్ళు ముద్దుగా అంటే మంచి థంబ్‌నెయిల్స్ కోసం పెట్టుకున్న పేరేంటంటే బ్రెయిన్ ఈటింగ్ కిల్లర్ అమీబా అని వాళ్ళు పెట్టుకున్నారనమాట. ఓకే, సో, ఓకే. అంటే డిస్క్రైబ్ చేయడానికి. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే ఇది చాలా రేర్ డిజార్డర్. ఇంతవరకు వరల్డ్‌లో మనకు ఓన్లీ 400 కేసెసే రికార్డ్ అయ్యాయి. వరల్డ్ మొత్తం. ఓకే. దాంట్లో ఓన్లీ 22 మెంబర్స్ సర్వైవ్ అయ్యారు. మిగిలినోళ్ళందరూ చనిపోయారనమాట. అంత డేంజరస్ ఈ డిసీజ్. ఓకే. మీరన్నట్లు అది వైరల్ డిసీజ్ కాదు. ఇది ఒక పాథోజెనిక్ డిసీజ్ అనమాట. లేకపోతే యూనిసెల్యులర్ పాథోజన్ అంటాము. సో, అమీబా అంటామనమాట. పారాసైటిక్ డిజార్డర్ ఇది. వైరల్ డిజార్డర్ కాదు. సో, దీంట్లో మనం మెయిన్‌గా చూసేదేంటంటే మగపిల్లల్లో వస్తుంది. మగపిల్లల్లో ఎస్పెషల్లీ 10 ఇయర్స్ నుంచి లేకపోతే 25 ఇయర్స్ ఉన్న మగపిల్లల్లో వస్తుంది. సో, ఎందుకు వీళ్ళల్లో ఎక్కువగా వస్తుంది ఈ డిసీజ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంటుంది తెలుసుకుందాం. పిల్లల్లో ఎందుకొస్తుంది అనేది ఒక రీజన్. మగపిల్లల్లోనే ఎందుకొస్తుందని చాలా ఇంట్రెస్టింగ్ రీజన్ తెలుసుకుందాం. దీంట్లో ప్రాబ్లమ్ ఏంటంటే ఒక్కసారి సింప్టమ్స్ స్టార్ట్ అయిన 24 అవర్స్ లోపల ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే మోస్ట్‌లీ డెత్ అనమాట. సో, ఓకే. ఎంత ర్యాపిడ్‌గా ప్రోగ్రెస్ అవుతుందంటే డిసీజ్ వితిన్ 24 అవర్స్‌లో మీ బ్రెయిన్‌లో ఎటువంటి డ్యామేజెస్ జరుగుతాయంటే మళ్ళీ దాన్ని రివర్స్ చేయలేమనమాట. మనకి ఎలాగ ఇది కాజ్ అవ్వబోతుంది? మనకి ఎలా తెలుస్తది ఈ వైరస్ మనలోని అటాక్ అయిందని ఎట్లా తెలుస్తది మనకి? రైట్. సో, దీనికి మనకు ఇన్వెస్టిగేషన్స్ అంటాం. సో, ఏ ఓకే. ఇన్వెస్టిగేషన్స్ తెలిస్తే ఈ వైరస్ గురించి తెలుస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మనము బ్లడ్ తీసి దాన్ని ల్యాబ్‌కి పంపించి వచ్చేంత లోపల 24 అవర్స్ దాటిపోతుంది. ఓకే. ఇక్కడ మనం మెయిన్‌గా కాన్సంట్రేట్ చేయాల్సింది ఏంటంటే సింప్టమ్స్. ఈ పర్టిక్యులర్ టైప్స్ ఆఫ్ సింప్టమ్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మగపిల్లల్లో 10-25 ఇయర్స్ ఉన్న మగపిల్లల్లో ఈ సింప్టమ్స్ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళ హైయర్ సెంటర్‌కి రెఫర్ చేయాలి. తర్వాత మెయిన్‌గా బ్లడ్ టెస్ట్‌లు ఏంటంటే వైరల్ డీఎన్ఏని ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత బ్రెయిన్ చనిపోయిన తర్వాత బ్రెయిన్ తీసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూడొచ్చు. ఇవన్నీ ఓకే. ఉంటాయి. ఓకే. బట్ మెయిన్‌గా ఏంటంటే సిమ్టమాటాలజీ బేస్ చేసుకొని మనం దీన్ని ఐడెంటిఫై చేస్తేనే ప్రోగ్నోసిస్ బాగుంటుంది. మరి ఇది ఒకవేళ మనకి అనుకోని పరిస్థితుల్లో మనకే అటాక్ అయితే మనం ఎలా దానికి క్యూర్ చేసుకోవాలి? ఏ స్టెప్ ముందు తీసుకోవాలి? సో, ఫస్ట్ ఏంటంటే మనకు దీనికి ట్రీట్మెంట్ అంటూ లేదనమాట. ట్రీట్మెంట్ లేదు అంటే హ్మ్. ఆహ్, ఆ సింప్టమ్స్‌ని మనం కంట్రోల్ చేయలేం. ట్రీట్మెంట్ లేదు. ఓకే. కాకపోతే ఏంటంటే ఇనీషియల్ స్టేజ్‌లో మనం 24 అవర్స్ లోపల గాని ఐడెంటిఫై చేస్తే కొంతవరకు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో, ఇది మనం వెస్టర్న్ మెడిసిన్ అంటాము, ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ అంటాము. దీంట్లో ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చిందనుకోండి హ్మ్. పారాసిటమాల్ ఇస్తారు. అదేవిధంగా ఫిట్స్ వచ్చాయి యాంటీ కన్వల్సెంట్స్ ఇస్తారు. అవును. లేకపోతే పెయిన్ వచ్చింది అవును. పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. స్టెరాయిడ్స్ ఇస్తారు. ఇదే ట్రీట్మెంట్. హుహు. కానీ హోమియోపతికి వచ్చినప్పుడు చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. సో, అది మనం ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నా గానీ, సెకండ్ స్టేజ్‌లో ఉన్నా గానీ, థర్డ్ స్టేజ్‌లో ఉన్నా గానీ, ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే జస్ట్ మనకు ఫ్లూ సింప్టమ్స్ లైట్‌గా ఫీవర్ రావడము, కొంచెం ఓకే. వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, బాడీ పెయిన్స్ ఉండడము ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. సెకండ్ స్టేజ్‌లోకెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అడ్వాన్స్‌డ్ సింప్టమ్స్. హ్మ్. సో, డిసోరియంటేషన్ అంటామనమాట. అంటే వాళ్ళు మన దగ్గర ఉండరు. హ్మ్. సో, ఇల్యూజన్స్, డెల్యూజేషన్స్, హాల్యూసినేషన్స్ అంటామనమాట. ఓకే. ఇల్యూజన్స్ అంటే డిసోరియంటేషన్. అవును. ఇల్యూజన్స్ అంటే వాళ్ళు ఒక వస్తువుని ఇంకో వస్తువు అనుకుంటారు. అవునవును. డెల్యూజన్స్ అంటే లేనిది. ఫర్ ఎగ్జాంపుల్ మన రూమ్‌లో ఎవ్వరు లేరు. హ్మ్. ఇక్కడ దొంగలు పడ్డారు అనుకోవడము. ఓకే. హాల్యూసినేషన్స్ అంటే లేనిది ఉన్నట్టుగా. మొత్తం ఫుల్ ఆ! బ్రెయిన్‌ని చాలా బ్రెయిన్ డిస్టర్బ్ బ్రెయిన్ చేస్తదనమాట. డిస్టర్బ్ అవుతుంది. ఓకే. అదే విధంగా ఫిట్స్ వస్తాయన్నమాట. ఫిట్స్, కన్వల్జన్స్ వస్తాయి. ఒక్కొక్కసారి డయేరియా, లూజ్ మోషన్స్ ఇవన్నీ సెకండ్ స్టేజ్‌లో ఉంటాయి. ఓకే. సో, థర్డ్ స్టేజ్‌లో ఏమవుతుందంటే కోమాలోకెళ్ళి డెత్ వస్తదన్నమాట. ఓకే. సో, ఈ హోమియోపతి అనేది మనం ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్‌లో కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే హోమియోపతి ప్రిన్సిపల్ ఏంటంటే ఇట్ డజంట్ కేర్ అబౌట్ ది డిసీజ్. డిసీజ్ ఏదైనా గూడా హుహు. సో, ఈ పర్టిక్యులర్ సింప్టమ్స్ ఉంటే ఇది మెడికేషన్. అదే విధంగా హ్మ్. ఫస్ట్ స్టేజ్‌లో సింప్టమ్స్ బేస్ చేసుకొని ఇయొచ్చు. సెకండ్ స్టేజ్‌లో సింప్టమ్స్ బేస్ చేసుకొని ఇయొచ్చు. థర్డ్ స్టేజ్‌లో కూడా సింప్టమ్స్ బేస్ చేసుకొని ఇయొచ్చు. సో, హోమియోపతి దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. సో, ఐ యామ్ నాట్ క్లెయిమింగ్ థట్ ప్రతి ఒక్కటి మనము హ్మ్. ఆహ్,
సక్సెస్ చేయగలము, ప్రతి ఒక్క పిల్లవాడిని రివైవ్ చేయగలమని కాదు. బట్ దెర్ ఈజ్ అన్ ఆన్సర్ ఇన్ హోమియోపతి. సో, ఏ డిసీజ్‌కైనా గూడా ఉన్నట్లు, ఏ రేర్ డిసీజ్‌కైనా ఉన్నట్లు దీనికి కూడా వీ క్యాన్ ట్రై విత్ హోమియోపతి. ఓకే. జనరల్‌గా మనం హోమియోపతి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటారు కదా! రైట్. సో, ఈ పర్టిక్యులర్ డిసీజ్‌ని క్యూర్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా మరి? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హోమియోపతి. యాహ్! హోమియోపతి సింపుల్‌గా మనం చెప్పాలంటే చాలా తక్కువ క్వాంటిటీలో మెడిసిన్ యూజ్ చేస్తది. ఎంత తక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకోండి. దాన్ని 100,00,00,000 100 క్రోర్స్‌గా డివైడ్ చేయండి. ఎంత చిన్న పీస్ ఉంటుందో అంత పీస్ ఆఫ్ మెడిసిన్ మనకు 1 ఎంఎల్ హోమియోపతిక్ డైల్యూషన్‌లో ఉంటుందనమాట. హోమియోపతిక్ డైల్యూషన్ అంటే మన బేసిక్ మెడిసిన్ హోమియోపతిలో. అంత తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. అదేవిధంగా సింప్టమాటిక్ బేసిస్. సో, సింప్టమ్స్ ఉంటేనే ఇస్తాం. సో, సింప్టమ్స్ లేకుండా ఇయ్యమనమాట. అందుకు ఈ రెండిటి వల్ల హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువుంటాయి. ఉంటాయి బట్ వెరీ లో అనమాట. సో, మనకు పర్మనెంట్ అడిక్షన్ గానీ, పర్మనెంట్ డ్యామేజెస్ గానీ ఇట్లాంటివి ఏముండవు. చాలా తక్కువ. మేబీ ఒక 1000 మందిలో నేను చూసిన కేసెస్‌లో మేబీ 1000 మందిలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. అంత మైల్డ్, అంత సివియర్‌గా ఉండదు. ఆ మెడిసిన్ విత్‌డ్రా చేసేస్తేనే మళ్ళీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోతాయన్నమాట. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది కేరళలో ఇనిషియేట్ అయింది కదా! సో, అక్కడనే ఉందా? లేదా బయట స్టేట్స్‌లో కూడా స్ప్రెడ్ అయ్యడం స్టార్ట్ అయిందా? సో, ఇది చాలా మంచి క్వెషన్ అండి. చాలామంది ఏమడుగుతారంటే, సో, చిన్న పిల్లలు చనిపోతున్నారు. 10-25 ఇయర్స్ ఉన్న మగ పిల్లలు ఎక్కువగా చనిపోతున్నారు. ఇది కరోనా లాగా అందరికీ వచ్చి అందరూ చనిపోతారంటే, ఆ ఛాన్సే లేదండి. ఎందుకంటే, సో, ఇది ఒక మనిషి నుంచి ఒక మనిషికి రాదు. ఎప్పుడొస్తుందంటే, ఈ అమీబా అనేది ఎక్కడ డెవలప్ అవుతుందంటే, కొన్ని వాటర్ పూల్స్‌లో డెవలప్ అవుతుంది. ఓకే. ఎట్లాంటి వాటర్ పూల్స్? స్టాగ్నెంట్‌గా ఉన్న వాటరు, హాట్‌గా ఉన్న వాటర్ అంటే సమ్మర్ టైంలో ప్లస్ స్టాగ్నెంట్‌గా ఉన్న వాటర్ రివర్స్‌లో ఉండదు. సో, సమ్మర్ టైంలో స్విమ్మింగ్ పూల్స్ ఇట్లాంటి దగ్గర ఉంటుందనమాట. ఎట్లాంటి స్విమ్మింగ్ పూల్స్? ఏవైతే వీళ్ళు క్లోరినేట్ చెయ్యరో అటువంటి ఓకే. స్విమ్మింగ్ పూల్స్‌లో ఉంటది. మెయిన్‌గా ఏంటంటే 10-25 ఇయర్స్ మధ్యలో ఉన్న బాయ్స్ వీళ్ళు అటువంటి స్విమ్మింగ్ పూల్స్‌లో, సో, చెరువు దొరికిందనుకోండి, చెరువులో దూకడము, లేకపోతే ఒక నది, పారే నది కాకుండా నార్మల్ స్టాగ్నెంట్‌గా ఉంటుంది. ఆ నదిలో దూకడము చేసినప్పుడు ఏంటంటే, అక్కడ ఎక్కువగా ఈ అమీబా అనేది డెవలప్ అవుతుంది. అది ఓకే. వాళ్ళ బ్రెయిన్‌లోకి ఎంటర్ అవుతుంది. సో, అదే చిన్న పిల్లల్లోనే ఎందుకు ఎంటర్ అవుతుందంటే, సో, మనకు ముక్కుకి ప్లస్ బ్రెయిన్‌కి మధ్యలో ఒక చిన్న బోన్ ఉంటుందన్నమాట. దాన్ని ఓకే. క్రిబ్రిఫార్మ్ ప్లేట్ అంటాం. ఓకే. ఈ క్రిబ్రిఫార్మ్ ప్లేట్ అనేది గట్టిగా అయిపోవాలి. మామూలుగా 7-9 ఇయర్స్ వచ్చేటప్పటికి చాలా గట్టిగా అయిపోతుంది. కొంతమందిలో ఏమవుతుందంటే 25 ఇయర్స్ గట్టిగా అవుతుందన్నమాట. ఎప్పుడైతే ఓకే. చాలా వీక్‌గా ఉంటుందో, ఈ అమీబా ముక్కులోకెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ బ్రెయిన్‌లోకెళ్తుంది. ఆప్టిక్ నర్వ్ ద్వారా, ఆప్టిక్ నర్వ్ కాదు, మన స్మెల్, సో, ఆల్ఫాక్టరీ నర్వ్ అంటామన్నమాట. ఓకే. ఓకే. ముక్కులోంచి బ్రెయిన్‌లోకి ఒక నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ ద్వారా ఎళ్ళిపోతుంది. ఈ క్రిబ్రిఫార్మ్ వీక్ ఉన్నప్పుడు. సో, ఇది మెయిన్‌గా కొన్ని ప్లేసెస్‌లోనే ఉంటుంది. అన్ని ప్లేసెస్‌లో ఉండదు. ఇంతవరకు ఇండియాలో, కేరళలో రికార్డ్ అయినది 4 కేసెస్. దాంట్లో 3 మెంబర్స్ చనిపోయారు. ఒక పిల్లవాడు ఆల్రెడీ ఒక ట్రీట్మెంట్‌లో ఉన్నాడు. ఓకే. ఇక్కడి నుంచి ఇది కోవిడ్ లాగా స్ప్రెడ్ అయ్యి అందరికొచ్చే ఛాన్సే లేదు. ఛాన్స్. దీని గురించి వరీ కావాల్సిన అవసరం మరి లేదనమాట. ఫీమేల్స్‌లో ఎందుకు అదంత మేజర్ ఫ్యాక్టర్ లేదంట? మేల్స్‌కి, ఫీమేల్స్‌కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఆడపిల్లలు ఎప్పుడు వెళ్లి హీరోయిక్ పనులు చేయరనమాట. అంటే చెరువు చూస్తేనే దాంట్లో వెళ్లి దూకడము, ఒక స్విమ్మింగ్ పూల్‌లోంచి డైవ్‌లేయడము, యాహ్! ఇట్లాంటివి వాళ్ళు అంటే విలేజ్ సెటప్‌లో ఆ! చాలా తక్కువ చేస్తారనమాట. అవును. ఇది మెయిన్‌గా ఎక్కడుంటుందంటే న్యాచురల్ రిసోర్సెస్ ఉన్న దగ్గర, ఎక్కువ వాటర్ హీట్ ఉన్న దగ్గర, చెరువులు లేకపోతే ఆగిపోయిన నదులు అటువంటి దగ్గర ఎక్కువ ఉంటుందనమాట. ఇక్కడికంతా పోయి స్విమ్మింగ్ చేసేది ఎవరంటే బాయ్సే. బాయ్స్. ఎస్పెషల్లీ 10 ఇయర్స్ టు 25 ఇయర్స్ మధ్యలో ఉన్న బాయ్స్ యాహ్! చేస్తారు కాబట్టి, ఎగ్జాక్ట్‌లీ. ఈ డిసీజ్ వాళ్ళకే ఎక్కువొస్తుంది. పిల్లల్లోనే ఎందుకు ఎక్కువొస్తుందంటే, సో, ఆ క్రిబ్రిఫార్మ్ ప్లేట్ అనేది సో, ఇంకా వాళ్ళకి గట్టిగా అయ్యుండదనమాట. అందుకు పిల్లల్లోనే వస్తుంది. బాయ్స్‌లో ఎక్కువొస్తుంది. అదేవిధంగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సే ఛాన్స్ లేదండి. లేదు. సో, ఈ వీడియో ద్వారా మీకు క్లియర్‌గా చాలా అర్థమై ఉంటది కదా! బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది పర్సన్ టు పర్సన్ అదే మన కరోనా లాగా స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అయితే అస్సలు కాదు. అది కూడా ప్లస్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా మైనర్ టు మైనర్ కేర్ తీసుకుంటే మనం ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా లాంటి పెద్ద డిసీజ్ కూడా ఈజీగా ప్రివెంట్ చేయగలుగుతాం. సో, థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సో థాంక్స్ మచ్ అండి. ఫర్ గివింగ్.